సిస్టర్ గారు వారికి హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సువార్తను, దేవుని మాటల్ని అనేక దేశాలలో వినిపిస్తున్నారు. మనమందరం కూడా యూట్యూబ్లో చూస్తున్నాం. దేవుడిచ్చిన ఆలోచన, ప్రేరేపణ, నేను ఫోన్ చేయగానే నా మాట కాదని లేదు. మనం ఎవరమో తెలియదు, మనం ఏంటో తెలియదు, అయినప్పుడు మనకు డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారంగా, ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మన మధ్యకు వచ్చారు. మనమందరం చప్పట్లు కొట్టి వారిని సాధారణంగా ఆహ్వానిద్దాం. దేవుడు వారిని క్షేమంగా మన మధ్యకు నడిపించి ఈరోజు ఉదయకాలము, అదేవిధంగా సాయంకాలము దేవుడు బహుబలంగా వాడుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా వారితో ఉన్న సిస్టర్ ఆష్మా గారు, వారు కేరళ నుండి వారు వచ్చిన్నారు. మరి దేవుడు వారిద్దరిని కూడా బలంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే సమయం చాలా గడిచిపోయింది కనుక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వారు ప్రత్యేకంగా ఒక పాట పాడి వాక్యంలోకి వెళ్తారు. వారి సాక్ష్యము, వాక్యము మరి చాలా అద్భుతంగా ఉండడం, దేవుడు అద్భుతంగా వాడుకోవడం మనం చూస్తున్నాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. చప్పట్లతో వారిని ఆహ్వానించారు. హల్లెలూయా. కొంచెం సంతోషంతో చెప్పచ్చు కదా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఈ స్త్రీల ప్రత్యేక సభకు విచ్చేసిన ప్రతి ఒక్క స్త్రీకి, సహోదరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే హైదరాబాదులో ఉంటున్న నన్ను క్రీస్తు ప్రేమతో అంగీకరించి నాకు ఆహ్వానం పలికి మరి ఈరోజు మీ మధ్యలో నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరి స్థానిక దైవజనులు, మరి పాస్టర్ సురేష్ గారికి, అలాగే వారి సతీమణి బేబీ రాణి సిస్టర్కి, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాత్రి మరి మిడ్ నైట్ టైంలో మరి నన్ను పికప్ చేసుకొని మరి బ్రదర్ కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, ఎంతో చక్కగా నన్ను రిసీవ్ చేసుకొని క్షేమంగా ఈ ప్రాంతానికి తేవడం జరిగింది. వారి టీంకి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీలో చాలామందికి నేను తెలుసని అనుకుంటున్నాను. నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు కదా. సరే, నన్ను ఫస్ట్ టైం ప్రత్యక్షంగా చూస్తున్న వారు ఎంతమంది మీలో? మొదటిసారి లైవ్లో చూస్తున్నాం అన్నవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు. నిజంగా ఈ కోదాడ ప్రాంతానికి నేనైతే ఫస్ట్ టైం రావడం జరిగింది. మరి ఎంతోమంది ఇక్కడికి రావాలని నన్ను ఎన్నోసార్లు ఆహ్వానించారు, కానీ నాకు డేట్స్ ఖాళీ లేక నేను రాలేకపోవడం ఇలా జరిగింది. మరి దేవుడి చిత్తం, మరి దైవజనులు సురేష్ గారి ద్వారా మరి ఈ కోదాడ ప్రాంతానికి పరిచయం అవ్వాలని దేవుడి ప్రణాళిక ఉంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. మరి ఆ రకంగా దేవుడు ఈ కోదాడ ప్రాంతంలో ఫస్ట్ టైం నన్ను ఇక్కడ ఆయన నామ మహిమార్థంగా, ఆయన సాక్షిగా మరి నన్ను మీ మధ్యలో ఉంచడం నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నా గురించి కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. నా పేరు డాక్టర్ అంజలి. దేవుడు నా చేత చేసిన పరిచర్కి గాను థియలాజికల్ యూనివర్సిటీ నుంచి గౌరవప్రదమైన డాక్టరేట్తో నేను సత్కరించబడ్డాను. ఆ విధంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతూ ఉన్నాను. నేను ఉండేది హైదరాబాద్లో. ప్రస్తుతం నేను దేవుని కొరకు ఎవాంజలిస్ట్గా వాడబడుతూ ఉన్నాను. దేవుడు నాలో పెట్టిన భారము, నాకు ఇచ్చిన దర్శనము సువార్త ప్రకటించమని. 2014లో దేవుడు నన్ను సేవకు పిలవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు దేవుడి మీద ఆధారపడుతూ ఈ 10 ఏళ్లలో మన భారతదేశంలో దాదాపు 18 రాష్ట్రాలు వెళ్ళి నేను సువార్త ప్రకటించగలిగాను. అంతే కాకుండా ఇతర దేశాలు, ఇప్పటి వరకు దాదాపు 9 దేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో క్రీస్తుకి సాక్షిగా నేను నిలబడడం జరిగింది. ఈ విధంగా యేసయ్య నన్ను స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ పనికిరాని పాత్రని వాడుకుంటూ నా ద్వారా నశించిపోతున్న ఆత్మని రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ నన్ను ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ మై ప్రెజెంట్ లైఫ్.
ఇప్పుడు నేను మీకు వివరించింది ఇదంతా కూడా నా ప్రస్తుత జీవితం, గడిచిన 10 ఏళ్ళుగా నా జీవితం ఇది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అసలు ఈరోజు హైదరాబాద్ నుంచి మా కోదాడ ప్రాంతానికి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే డౌట్ కానీ సందేహం కానీ ఉంటే వినండి, విషయం అంతా అక్కడే ఉంది. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. హిజ్రాలు అంటే మీకు చాలా బాగా తెలుసు అనుకుంటున్నాను. రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపు దగ్గర వాళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు. చూసారు కదా మీలో చాలా మంది. నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని. ఇది విన్నాక మీలో చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం మన యేసయ్యకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా? ఆయన ఊరికి అనలేదు ఆశ్చర్యకరుడు అని. ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకి పేరు వచ్చింది. మీకు ఒక సందేహం రావచ్చు, ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా? వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా? ఇంతకాలం మా కోదాడ ప్రాంతంలో ఎంతో మంది పురుషులు వచ్చి దేవుడి వాక్యం చెప్పడం చూసాము, ఎంతో మంది స్త్రీలు వచ్చి యేసే మాటలు చెప్పడం విన్నాము. కానీ మా కోదాడ ప్రాంత చరిత్రలో మొదటిసారి ఒక హిజ్రా వచ్చి యేసే మాటలు చెప్పడం జరుగుతుంది. ఇలాంటిది ఎప్పుడు కూడా మేము చూడనే లేదు. అసలు మా ప్రాంత చరిత్రలో ఇది చాలా కొత్తగా వింతగా ఉంది. అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉంటుందా? ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా అనే రకరకాల సందేహాలు, డౌట్స్, క్వశ్చన్స్ ఇక్కడ కూర్చున్న మీలో చాలా మందికి ఉండవచ్చు. అటువంటి వాళ్ళందరికీ దేవుడి కృపతో ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. మన యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎంత నీచమైన వ్యక్తినైనా ఆయన పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. చెప్పండి, నన్ను వాడుకున్న దేవుడు వెంబడి వాడుకోడా? నా స్థితిని మార్చిన యేసయ్య నీ స్థితిని మార్చనంటారా? మార్చగల సమర్థుడు. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ, బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షియల్. అంటే మనుషులే పక్షపాతులు అవుతారు, కానీ మనిషిని చేసిన దేవుడికి ఎటువంటి పక్షపాతము ఉండదండి. దేవుడు పక్షపాతి కాడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎంత నీచమైన వ్యక్తినైనా సరే తన రక్తం చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి, నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు దేవుడు నీ మధ్యలో నిలబెట్టాడు. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే, ఆనాడు ఏలియా కోసం దేవుడు కాకుల్ని వాడుకున్నాడు కదా. పస్కా పండుగలో దేవుడు గాడిదను వాడుకున్నాడు. మరి ఈరోజు ఈ కోదాడ ప్రాంతంలో జరుగుతున్న ఈ స్త్రీల సదస్సు కోసం, ఈ కోదాడలో ఉన్న స్త్రీల కోసం దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు. చెప్పలు కొడుతుండే కనపరుస్తాడు. God can use anyone, my dear brothers and sisters. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా, అంజలి నువ్వు 2014లో సేవకు వచ్చానన్నావు కదా, నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న మీలో ఎవరైనా నన్ను అడిగితే నా సమాధానం, నేను సేవకి రాకముందు హైదరాబాద్లో 5 రూపాయల కోసం, 10 రూపాయల కోసం షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ బిచ్చమెత్తుకునేదాన్ని నేను. ఐఎమ్ నాట్ గెటింగ్ షేర్ టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఎప్పుడు ఎక్కడ ఏ మాత్రం సిగ్గుపడను. ఎందుకు తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి, ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని యేసయ్య ఏ విధంగా మార్చాడు, ఆ యేసయ్య ఎంత గొప్పది. మీలో చాలా మంది ఫోన్లలో, యూట్యూబ్లో చూసిన అంజలిని లైవ్లో చూద్దామని వచ్చారేమో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు. వింటున్నారా? మీరందరూ మనుషుల భజనలు మానేయండి దయచేసి. మనుషుల భజన మానేసి ఎవరు భజన చేయాలి? దేవుడి భజన మాత్రమే చేయాలి. అంజలిని చూడడానికి వస్తే నథింగ్, ఏమీ రాదు. కానీ అంజలి స్థితిని మార్చిన యేసయ్యని చూడడానికి వస్తే పాప క్షమాపణ దొరుకుతుంది, రక్షణ వస్తుంది, నిత్య జీవం వస్తుంది, జీవ గ్రంథంలో మీ పేరు లిఖించబడుతుంది. మీరు అనుకోవచ్చు, ఏంటి అంజలి తన గతం గురించి అంత ఓపెన్ గా మాకు చెప్పేస్తుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏమంటే ఒక మాట చెప్పనా, నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా స్థితిని మార్చిన యేసయ్య, మీరు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్పవాడో మీకు అర్థమయ్యేది. అవునా కదా? ఒక మాట అడుగుతాను, క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇలా అడగట్లేదు. యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇలా అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో ఉన్న కష్టాలకి, బాధలకి, ఆర్థిక ఇబ్బందులకి ఎప్పుడైనా అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? సారీ టు ఆస్క్ లైక్ దిస్. మీరు అడుగుతున్నందుకు క్షమించండి.
ఇక్కడ కూర్చున్న బయట ఉన్న వాళ్ళు కావచ్చు, లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న సమస్యలకి, బాధలకి అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? ఎనీబడి హియర్? ఆ ఆలోచనే మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఒక్కసారి మీరు ఆలోచించండి. జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట్లు కొడితే ఆ చప్పట్ల శబ్దం వినబడి మీలో చాలా మంది బాత్రూంలో దాక్కుంటారు, ముఖ్యంగా బ్రదర్స్. ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే మీలో చాలా మంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు. ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా మీరు చీ కొడతారు, అసహించుకుంటారు, భయపడతారు. కానీ ఈరోజు అదే హిజ్రా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు. ఇంకా మీకు అర్థం కావట్లేదా? యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఇంకా మీకు అర్థం కావట్లేదా? నేను ప్రకటిస్తున్న యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పడానికి 100 మాటలు అవసరం లేదు. సమాజం చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈ రోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోవాలి నువ్వు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు. నా ప్రియ సహోదరి, ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నాను ఏమా? అంత ఈజీ అనుకుంటాను నేను ఇక్కడ దాకా రావడం? ఈ రోజుల్లో పురుషులు సేవ చేయడమే చాలా కష్టం, స్త్రీలు సేవ చేయడం ఇంకా కష్టం. అలాంటిది ఒక హిజ్రానైనా నేను గడిచిన 10 సంవత్సరాలుగా దేవుడి కొరకు ఒక ఇవాంజలిస్ట్ గా పనిచేస్తున్నాను అంటే ఎన్ని చూపించకుండా, ఎన్ని నేర్పించకుండా, ఎన్ని అనుభవాలు ఇవ్వకుండా దేవుడు నన్ను ఇక్కడ దాకా నడిపించాడంటారు. ఈ స్త్రీల సభకి రావడానికి మీకు అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు టైం పట్టుండొచ్చు. కానీ ఈ మీటింగ్ లో మీ ముందు నిలబడి మాట్లాడి ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు, నా యేసయ్యకి మాత్రమే తెలుసు. అంత ఈజీ కాదు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే. ఆ విధంగా భిక్షాటన చేసుకుంటూ బ్రతికాను. సమాజంలో గొంగలి పురుగును చూసి అందరూ ఎలా అయితే అసహించుకుంటారో, చీ కొడతారో, భయపడతారో, ఒకప్పుడు అందరూ నన్ను చూసి అసహించుకున్నారు, చీ కొట్టారు, భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ గొంగలి పురుగు మీద క్రీస్తు రక్తము ప్రోక్షించబడిందో, గొంగలి పురుగు లాంటి నా స్థితిని దేవుడు ఏం చేశాడు? మామూలు సీతాకు చిలుక కాదు, అందమైన సీతాకు చిలుకగా దేవుడు మార్చాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడు, ఒక మాట చెప్తాను వినండి. నా ప్రియ సహోదరి, ముఖ్యంగా నీ జీవితం గతంలో ఎలా ఉన్నది దేవుడికి అనవసరం. ఎందుకంటే నా యేసయ్య మురికి జీవితాన్ని ముత్యంలా మార్చగల సమర్థుడు. నువ్వు ఎంత నీచంగా బ్రతికినా సరే దేవుడు దాన్ని అర్థం చేసుకొని నీ జీవితాన్ని కడిగిన ముత్యంలా చేయగలిగిన సమర్థుడు. సో ఇది నా గతానికి సంబంధించిన విషయాలు. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఫస్ట్ టైం కోదాడకు వచ్చిన అంజలి ఎవరు అనే విషయం అర్థమైపోయిందా? క్లియరేనా? మరి కొంచెం డౌట్ ముఖాలు తీసేసి నవ్వుతూ ఉంటే బాగుంటుంది కదా. మరి కొంతమంది జనరల్ బోగి బ్యాచ్లో ఉన్నారు, కొంచెం నవ్వుతూ. నాకు మీరు కనపడకపోయినా పర్వాలేదు కానీ మీ పళ్ళు మాత్రం కనిపించాలి ఖచ్చితంగా. కొంచెం సంతోషంగా నవ్వుతూ ఉండండి, చాలా సంతోషం. సో ఈ సమయంలో వాక్య సందేశంలోకి వెళ్లే ముందు ఒక పాట వినాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఎస్, మీ అందరి ఆశ మేరకు ఒక చక్కటి పాట పాడడానికి నాతో పాటు హైదరాబాద్ నుంచి నా ఆత్మీయ కుమార్తె వచ్చారు. తను పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం. తన పేరు షేక్ అస్మా. ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి దేవుడు ఆ బిడ్డని నా సాక్షి ద్వారా రక్షించుకున్నాడు. ఆమెకి చదువు లేదు, తెలుగు వారు కూడా కాదు. అయినా సరే చక్కగా తెలుగులో వేసే పాటలు పాడేవారు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. మరి చప్పట్లు కొడుతూ అస్మా సిస్టర్ని ఆహ్వానించారు.